పేరిట మీ అందరికీ షలోం. ప్రభువైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో నాత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ఉదయకాల వందనాలు. ఈ ప్రశాంతమైన ఉదయకాలమందు దేవుని సన్నిధి మీ గృహాలను, మీ హృదయాలను ఆవరించునుగాక. ప్రతిరోజులాగే ఈరోజు కూడా దేవుడు మన జీవితంలో ఒక నూతన దినాన్ని, ఒక అద్భుతమైన అవకాశాన్ని అనుగ్రహించాడు. ఈ ఉదయాన్నే మన చుట్టూ ఉన్న ప్రతికూలతలను, చీకటి శక్తులను లయము చేస్తూ విశ్వాసముతో దేవుని వైపు చూద్దాం. నాతో కలిసి పూర్తి నమ్మకముతో ఈ మాటలు మీరు కూడా గట్టిగా ప్రకటించండి. ఈరోజు దేవుడు నా కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదకరమైన రోజు. నా చేతి పనులన్నిటినీ ఆయన సఫలము చేయబోతున్నాడు. ఏ కొరత నన్ను బాధించదు. దేవుని సంతోషమే నా బలము. ఆమెన్. అవును, మీ నోటి ప్రకటన మీ జీవితాన్ని మారుస్తుంది. ఈ సమయంలో మనమందరము ఏకీభవించి మన హృదయాలను దేవుని వైపు త్రిప్పి ఒక చిన్న ప్రార్థనతో ఈ రోజును ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శక్తివంతమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, ఈ సుందరమైన ఉదయకాలాన్ని బట్టి నీకే కృతజ్ఞత వందనాలు. నీ పరిశుద్ధ గ్రంథముల ద్వారా, ప్రాచీన ప్రవక్తల ద్వారా నువ్వు బయలుపరిచిన నీ నిత్య సత్యాల వెలుగులో మేము నడవాలని ఆశపడుతున్నాం. అయ్యా, ఈ ఉదయకాల ఆరాధనలో నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మాపై కుమ్మరించు. మా అంతరంగాలను ముట్టుకో. ఈ లోకపు వ్యర్థమైన పరుగుల నుండి మమ్మల్ని విడిపించి నీ నిత్య జీవపు మార్గములో సత్య సంపూర్ణమైన వెలుగులో మమ్మల్ని నడిపించు. ఈ వాగ్దాన సందేశము వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో నీ కార్యాన్ని జరిగించమని యేసు క్రీస్తు పవిత్ర నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈరోజు దేవుడు మన ముందు ఉంచిన ఈ అద్భుతమైన ఆలోచింపజేసే వాగ్దాన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం. అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు, అతడు సుఖమనున్నది నెరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకొనడు. ఇదియు వ్యర్థమైనదై బహుచింత కలిగించును. ప్రియదేవుని బిడ్డలారా, ఈ అద్భుతమైన ప్రసంగి గ్రంథాన్ని రాసింది ఎవరో తెలుసా? ఇశ్రాయేలు రాజు, లోకములోని అత్యంత జ్ఞానవంతుడు, ఐశ్వర్యవంతుడైన సొలొమోను మహారాజు. దేవుడతనికి భూమి మీద మరే రాజుకు లేనంత జ్ఞానాన్ని, సంపదను, ఘనతను ఇచ్చాడు. అయితే తన జీవిత చరమాంకములో సొలొమోను ఈ లోకాన్ని, మనుషుల ప్రవర్తనను చాలా నిశ్చింతంగా పరిశీలించాడు. ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తిని చూశాడు. ఆ వ్యక్తి సమాజంలో ఒంటరిగా ఉన్నాడు. అతనికి స్నేహితుడు లేడు, తోడబుట్టిన సహోదరుడు లేడు, కనీసం ఆస్తిని అనుభవించడానికి ఒక కుమారుడు కూడా లేడు. ఏ బంధుత్వము అతనికి లేవు. కానీ సొలొమోను ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే, ఆ వ్యక్తి ఉదయమనక రాత్రనక ఆకలి దప్పులు మర్చిపోయి గొడ్డు చాకిరి చేస్తున్నాడు. సూర్యుడు రాకముందే పనిలోనికి వెళుతున్నాడు. చీకటి పడ్డాక అలసిపోయి ఇంటికి వస్తున్నాడు. అంత కష్టపడుతూ కొండంత ఆస్తిని, బంగారాన్ని, వజ్రాలను కూడబెడుతున్నాడు. కానీ అంత సంపాదించినా అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందడం లేదు. ఇంకా కావాలి, ఇంకా సంపాదించాలి అనే అత్యాశే తప్ప, నేనింతగా ఎవరి కోసము కష్టపడుతున్నాను, నా సుఖాన్ని ఎందుకు త్యాగము చేస్తున్నాను అని ఒక క్షణము కూడా ఆలోచించటం లేదు. అందుకే సొలొమోను ఈ లోక జ్ఞానాన్ని, దేవుడు లేని సంపదను బేరీజు వేస్తూ, దేవుడు లేకుండా, బంధాలు లేకుండా, కేవలము ధనము కోసమే బ్రతికే జీవితము కేవలము వ్యర్థము మాత్రమే కాదు, అది బహుచింత, అంటే జీవితాంతము తీరని దుఃఖాన్ని, వేదనను కలిగిస్తుందని తేల్చి చెప్పాడు. అవును, నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక్కసారి మీ గుండె మీద చేయి వేసుకుని ఆలోచించండి.
సొలొమోను లాంటి ఆ ఒంటరి ఐశ్వర్యవంతుడు ఈరోజు మన మధ్య లేడంటారా? మన చుట్టూ బహుశా మన ఇళ్లలోనే అలాంటి వారు ఉన్నారు. ఈ ఆధునిక ప్రపంచంలో మనుషులు ఎంత బిజీ అయిపోయారనంటే, డబ్బు సంపదన అనే రేసు గుర్రమెక్కి ఎక్కడికి పరిగెత్తుతున్నారో తెలియకుండా పరిగెడుతున్నారు. ఉదయాన్నే లేవగానే మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఆఫీస్ టెన్షన్‌లు, వ్యాపారపు లెక్కలు. తల్లితో మాట్లాడడానికి సమయముండదు. తండ్రిని పలకరించే తీరిక ఉండదు. భార్య, పిల్లలు ఎదురు చూస్తున్నారు. వారి ప్రేమను ఆస్వాదించే ఓపిక కూడా లేదు. బంధువులను, స్నేహితులను దూరము పెట్టేసి, నాకెవరు వద్దు, నా కష్టార్జితము నాదే, డబ్బు ఉంటే లోకము నా కాళ్ళ దగ్గరికి వస్తుంది అని అనుకుంటారు. అవును, డబ్బు అవసరమే కానీ, డబ్బే జీవితము కాదు. నువ్వు లక్షలు సంపాదించొచ్చు, కోట్లతో మేడలు కట్టవచ్చు. కానీ నువ్వు బాధలో ఉన్నప్పుడు నీ కన్నీళ్లు తుడవడానికి ఒక హృదయం లేకపోతే, నువ్వు విజయము సాధించినప్పుడు నీతో కలిసి సంతోషించడానికి ఒక తోడు లేకపోతే, ఆ ఐశ్వర్యమంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. గుర్తుపెట్టుకోండి. డబ్బుతో పరుపును కొనవచ్చు కానీ, నిద్రను కొనలేము. డబ్బుతో మనుషులను కొనవచ్చు కానీ, నిజమైన ప్రేమను, ఆత్మీయతను కొనలేము. నువ్వు దేవుని సన్నిధిని విడిచిపెట్టి, ప్రార్థనా జీవితాన్ని పక్కన పెట్టి, కేవలము లోక సంబంధమైన వాటి కోసమే ప్రయాస పడుతుంటే, నీ జీవితము కూడా వ్యర్థమైనదిగా మారిపోతుంది. కొందరుంటారు, వారికి సంతానముండదు. ఎంతో ప్రయాస పడతారు. కానీ, దేవుడు ఇవ్వలేదని నిరాశపడి, ఉన్న ఆస్తినైనా ఎవరికైనా సహాయము చేద్దామనో, ఎవరినైనా దత్తత తీసుకుందామనో ఆలోచించరు. ఆ ధనాన్నే పట్టుకొని వేలాడుతూ చివరికి ఒంటరితనములో కృంగిపోతుంటారు. దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ తీరిక లేని జీవితమనే బందీఖాన నుండి బయటకి రా. నువ్వు బంధాలను, ఆత్మీయ అనుబంధాలను గౌరవించడం నేర్చుకో. నీ సంఘాన్ని నీ కుటుంబముగా భావించు. నీకున్న కొద్దిపాటి సమయాన్ని నీ కుటుంబముతో, నీ ఆత్మీయులతో గడపటానికి కేటాయించు. ఒకరినొకరు ఆదరించుకోవడంలోనే దేవుని నిజమైన ఆనందము దాగి ఉంది. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ సందర్భంలో మీకొక అద్భుతమైన జీవిత సత్యాన్ని, ఒకరి సాక్ష్యాన్ని వివరించాలని ఆశపడుతున్నాను. ఒక నగరంలో ఒక గొప్ప వ్యాపారవేత్త ఉండేవాడు. అతని పేరు నిఖిల్. చిన్న వయసు నుంచే ఎలాగైనా కోటీశ్వరుడైపోవాలని రాత్రింబగళ్ళు కష్టపడేవాడు. ఆ పరుగులో అతను దేవుని మందిరానికి వెళ్ళడం మానేశాడు. కనీసం మోకరిల్లే ప్రార్థన చేయడం మర్చిపోయాడు. తల్లిదండ్రులు వృద్ధాప్యములో ఉంటే వారిని వృద్ధాశ్రమంలో చేర్చాడు. భార్య పిల్లలు ఎంత బ్రతిమాలినా కనీసం వారితో కలిసి ఒక పూట ప్రశాంతంగా భోజనము చేసేవాడు కాదు. ఎప్పుడు ఫోన్ కాల్స్, వ్యాపార విస్తరణ, కోట్ల రూపాయల లావాదేవీలు. ఇదే అతని దినచర్య, అతని ప్రపంచం. అతననుకున్నట్లే నగరంలోని అతిపెద్ద ధనవంతుడయ్యాడు. కార్లు, బంగళాలు అన్నీ వచ్చాయి. కానీ ఒకరోజు రాత్రి హఠాత్తుగా అతనికి గుండెపోటు వచ్చింది. ఆ రాత్రి ఆ ఐశ్వర్యవంతుడు విల్లవిల్లలాడిపోతూ మంచం మీద పడి ఉన్నాడు. చుట్టూ చూస్తే నోట్ల కట్టలున్నాయి, బంగారు నగలున్నాయి. కానీ అతనికొక గ్లాసు మంచి నీరు ఇచ్చే నాథుడు లేడు. హాస్పిటల్‌లో చేరిన తర్వాత డాక్టర్లు ఐసీయూలో ఉంచినప్పుడు కిటికీ గుండా బయటకు చూశాడు. అక్కడొక సామాన్యమైన రోజువారీ కూలి తన భార్య పిల్లలతో కలిసి రోడ్డు పక్కన చిన్న గుడిసెలో ఒకే ఒక్క కూరతో ఎంతో సంతోషముగా నవ్వుతూ భోజనం చేయడం నిఖిల్ కంటపడింది. అప్పుడు నిఖిల్ కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. అతననుకున్నాడు, నా దగ్గర కోట్లు ఉన్నాయి. కానీ నా కోసము కన్నీరు కార్చే కుటుంబము లేదు అని. నా ఆరోగ్యము క్షీణిస్తుంటే నన్ను పలకరించే ఆత్మీయులు లేరు అని. నేనెవరి కోసము ఇంతగా కష్టపడ్డాను. నా కన్ను ఐశ్వర్యం చేత తృప్తి పొందింది కానీ, నా జీవితంలో శాంతి లేదు అని. ఆ క్షణంలో అతను ఆస్పత్రిలో మంచం మీద దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడు
అతనికి రెండవ అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత నిఖిల్ తన ప్రాధాన్యతలను మార్చుకున్నాడు. దేవునికి ప్రథమ స్థానం ఇచ్చాడు. తన కుటుంబాన్ని దగ్గరకు తీసుకున్నాడు. అనాథలను చేరదీసి దేవుని ప్రేమను పంచడం ప్రారంభించాడు. ఈరోజు అతని జీవితము తృప్తితో, సంతోషముతో నిండి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కథ నీ జీవితానికి ఒక కన్నువిప్పు కావాలి. దేవుణ్ణి కలిగి ఉంటేనే సమస్తము ఆనందదాయకంగా మారుతుంది. నా ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ సందేశము ముగించే ముందు ఒక క్షణము మీ కళ్ళు మూసుకోండి. ఈ ఉదయాన్నే దేవుని వాక్యము మీ హృదయపు తలుపును తడుతుంది. బహుశా మీలో చాలామంది, అవును బ్రదర్, నా చుట్టూ మనుషులు ఉన్నా నేను ఒంటరిగానే బ్రతుకుతున్నాను. డబ్బు వెనక, ఉద్యోగము వెనక పరిగెత్తి అలసిపోయాను. నా జీవితంలో నెమ్మది లేదు, తృప్తి లేదు అని లోపల ఏడుస్తూ ఉండి ఉండవచ్చు. ఈరోజు దేవుడు నీతోనే అంటున్నాడు. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమారి, నీ ఒంటరి పోరాటము చాలు. నీ హృదయ భారముతో నా దగ్గరకు రా. నేను నీకు విశ్రాంతినిస్తానని. అవును ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీవు నీ భారాన్నంతా ఆయన మీద వేసి, ఆయన నానుకొని జీవించాలని ఆశపడితే, మీరెక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, వీలైతే మీ కుడి చేతిని మీ హృదయంపై ఉంచుకొని, లేదా మీ 2 చేతులు ఆకాశము వైపుకెత్తి ఈ చిన్న మాట నాతో పాటు చెప్పండి. ప్రభువైన యేసయ్యా, నా దేవుడు లేని వ్యర్థమైన పరుగును ఇప్పుడే ఆపేస్తున్నాను. నా గర్వాన్ని, నా ఒంటరితనాన్ని, నా సంపదానను నీ పాదాల దగ్గర పెడుతున్నాను. నన్ను క్షమించు. నా హృదయంలోనికి రా. నా కుటుంబంలో, నా జీవితంలో నీవే మొదటి స్థానములో ఉండు. నాకు లోకపు ఐశ్వర్యము కంటే నువ్విచ్చే ఆత్మీయ తృప్తి, ప్రేమ కావాలి అని. అవును తండ్రి, ఈ చిన్న ప్రార్థన చేసిన ప్రతి బిడ్డను ఇప్పుడే నీ కౌగిట్లోకి చేర్చుకోమని, వారి జీవితాలను సమాధానముతో నింపమని వేడుకుంటున్నాను. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మీ జీవితంలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించాడు. సమాధానముతో, సంతోషముతో ఈ రోజును జయించండి. దేవుడు మిమ్మల్ని దీవించాలని ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి, ఈ సమయంలో మనమందరము కలిసి ఈ చివరి ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన జీవము కలిగిన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, సజీవుడవైన రాజా, ఈ ఉదయకాలమందు నీ బిడ్డల పక్షమున నిలబడి అధికారపూర్వకమైన ప్రవచన ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, ఎవరైతే ఈ ఉదయకాలము తీవ్రమైన ఒత్తిడితో, నిరాశతో, ఒంటరితనముతో నేనెందుకు బ్రతుకుతున్నాను, నా కష్టానికి ప్రతిఫలము దక్కడము లేదు అని ఏడుస్తూ ఈ వీడియో చూస్తున్నారో, వారి హృదయాలను ఇప్పుడే నీ పరిశుద్ధాత్మ శక్తితో ముట్టండి. వారి హృదయాలలో ఉన్న వేదనను, చింతను ఇప్పుడే మీ పరిశుద్ధ నామములో లయము చేస్తున్నాను. దేవా, నీ బిడ్డల ఆర్థిక ఇబ్బందులను తీర్చండి. అప్పుల బాధల నుండి, వ్యాపార నష్టాల నుండి వారికి సంపూర్ణ విడుదల కలుగునుగాక. వారి చేతి పనులను, వారి ఉద్యోగాలను ఆశీర్వదించండి. వారి కష్టార్జితాన్ని పురుగులు తినకుండా, దొంగలు ఎత్తుకెళ్లకుండా నీ కంచె వేయండి. ముఖ్యంగా మా దేశము విడిచిపెట్టి పొట్ట చేత పట్టుకొని తమ కుటుంబాలను పోషించడం కోసము పరాయి దేశాల్లో రాత్రింబగళ్ళు కష్టపడుతున్న ప్రతి ఒక్క ఉద్యోగిని, ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి ఒక్క విద్యార్థిని నీ నామంలో ఆశీర్వదిస్తున్నాను. దేవా, వారి ఒంటరితనాన్ని తీర్చండి. వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. అక్కడ వారికి ఏ ప్రమాదాలు, ఏ కీడులు జరగకుండా నీ దేవదూతల కావలి ఉంచండి. వారు పంపే ప్రతి రూపాయి వారి కుటుంబాలకు దీవెనకరముగా మార్చబడునుగాక. వారున్న చోట స్థిరమైన ఉద్యోగాలు, స్వేచ్ఛగా పని చేసుకుంటూ కావలసిన అనుమతులు కూడా బిడ్డలకు లభించులాగున కృప చూపమని వేడుకుంటున్నాం. దేవా, ఈరోజు నీ బిడ్డలు ఇళ్ల నుండి బయటకు వెళుతూ ఉండగా వారి ప్రయాణాలలో తోడై ఉండండి. ప్రమాదాల నుండి, తెగుళ్ల నుండి కాపాడండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారి శరీరంలోకి ఇప్పుడే యేసుక్రీస్తు కలువరి శిలువ రక్తపు స్వస్థత ప్రవహించునుగాక. దేవా, ఈ దినము జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరిగించుకుంటున్న
ప్రతి బిడ్డను మీ నూతన దయాకిరీటం చేత ఆశీర్వదించండి. ఇతరాతర సంతోషకరమైన శుభకార్యాలు జరిగించుకుంటున్న బిడ్డలను కూడా జ్ఞాపకము చేసుకొని సంతోషకరమైన కుటుంబ జీవితము దయచేయమని వేడుకుంటున్నాం. దేవ, ప్రాముఖ్యముగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతూ ఉండగా ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. వారి ప్రతి అక్కరను, ప్రతి అవసరతను మీరు తీర్చండి. వారి ప్రతి ప్రార్థనను ఆలకించి ప్రతి న్యాయమైన కోరికకు మీరు సమాధానము దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా, ఈరోజు వారు ఎదుర్కొనబోయే ప్రతి అడ్డంకిని, ప్రతి సాతాను శోధనను మీ శక్తివంతమైన నామములో విరగొట్టండి. నీ బిడ్డలకు శాంతిని, సమాధానాన్ని, పరలోకపు తృప్తిని అనుగ్రహించి నూతన బలముతో ఈ రోజంతా నడిపించమని సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, ధైర్యంగా ఉండండి. ఈ రోజును భయము లేకుండా దేవుని బలముతో ఎదుర్కోండి. గుర్తుపెట్టుకోండి, దేవుడు మిమ్మల్ని ఎన్నడూ ఒంటరిగా విడిచిపెట్టడు. ఈరోజు దేవుడిచ్చిన ఈ అద్భుతమైన వాగ్దానాన్ని మీ జీవితంలో స్వతంత్రించుకొనడానికి విశ్వాసముతో ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి కామెంట్ సెక్షన్‌లో ఆమెన్ అని టైప్ చేయండి. మీ యొక్క ఆమెన్ మీ విశ్వాసానికి సాక్ష్యం. అలాగే ఈ ఉదయకాలమందు ఎంతోమంది నిరాశలో, ఒంటరితనములో ఉన్నారు. అలాంటి వారికి దేవుని నిరీక్షణను పంచడానికి కనీసము 3 వ్యక్తులకు లేదా మీ వాట్సాప్ గ్రూపుల్లో వీడియోను తప్పకుండా షేర్ చేయండి. మీ ద్వారా దేవుడొకరి జీవితాన్ని మార్చవచ్చు. మీకెలాంటి ప్రత్యేక ప్రార్థన అవసరతలు ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్‌కి మీ ప్రార్థన విన్నపాలను మెసేజ్ చేయండి. నేను మీ కొరకు నిరంతరము ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక.